సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎంజేపీఆర్ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. క్రీడలు, చదువుల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని ఎంపీ సూచించారు. ఇందిరమ్మ గృహ పథకంలో లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళని ప్రభుత్వంలో ఎందుకు చేస్తలేదు? వాళ్ళకి యూనియన్ ఉంటే ఉన్న యూనియన్ ఎందుకు రద్దు చేశావు? ఆర్టిస్ట్ వాళ్ళు కూడా అదే చేశారు. ముఖ్యమైన నేను చెప్తాను, 3 రోజులు రాత్రి వేయటం అనేది కూడా అది వాళ్ళకు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మేమే గెలవాలా, మా మాటే చెల్లాలనేది రాజుల కాలంలో చెల్లింది. ప్రజాప్రభుత్వంలో మేము చెప్పిందే నడవాలా, మేము చెప్పినట్టే అందరూ పనిచేయాలంటే కుదరదు. ప్రజల యొక్క ఆలోచనని ప్రభుత్వం గమనించి దానికి అనుకూలంగా పోవాలి. అందువలనే నేను అంటున్నాను, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, చెప్పినవి అన్నీ చేయాలనే పట్టుదలతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాక్షన్ ప్లాన్లో ఉన్నారు. చిన్న చిన్న అడ్డంకులు వస్తున్నా ఎలక్షన్స్ కంటే బిఫోర్ చెప్పినటువంటి గ్యారెంటీలు కానీ ఒప్పుకున్నటువంటివి ఇంకా 1-2 అమలు పరచాల్సిన అవసరం ఉంది. చేసిన వాటిని అన్నింటినీ కూడా పటిష్టంగా